మీరు మీ లైఫ్‌లో ఎన్ని రకాల పాములు చూసుంటారు? ఎన్ని రకాల పాముల గురించి వినుంటారు? నేనైతే మీకు ఈరోజు చాలా రకాల పాములైతే చూపిస్తా. ఇది ఎక్కడో కాదు, నేను రీసెంట్‌గా హైదరాబాద్‌లో నెహ్రూ జువాలజీ పార్క్‌కెళ్ళినప్పుడు చూశాను. ఇక్కడైతే ఫస్ట్ వచ్చి రాంగానే పైథాన్ పాము అయితే ఉంది. చూసారా ఎంత పెద్దగా ఉందో? చుట్టుకుని పడుకుంది. ఎంత పెద్దగా ఉందో బాబోయ్! ఎంత పెద్దదో? నెక్స్ట్ వచ్చేసి వెదురు పింజర పాము అంట. చెట్టు మీద కూర్చొని అలాగే చూస్తుంది బద్ధకంగా. నెక్స్ట్ వచ్చేసి మనందరికీ తెలిసిన కింగ్ కోబ్రా. ఇది జనాలకి హాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది హ్యాపీగా. భలే వెళ్తుంది పాక్కుంటూ. ఇదే మన ఇండియన్ కోబ్రా. అదే నాగపాము. ఇది కదలకుండా అలాగే పడుకునుంది మేము వచ్చేపాటికి. ఇదే పసరపాము. అదే మన భాషలో చెప్పాలంటే చెట్టుగూడ పాము అంటారు కదా. ఇది చూసారా ఎలా చూస్తుందో? తొండలా కూర్చుని అలాగే అలా చూస్తుంది. ఇది వచ్చేసి నీటి పాము అంట. నీటిలో పడుకుని అలాగే ఉంది. మా ఓడి చూసాడా, ఇది స్విమ్మింగ్ చేద్దాం అని ఎగురుతున్నాడు కుర్నా కొడుకు. 2 తలల పాము కూడా ఉంది, కానీ ఇది లోపల ఎక్కడో పడుకుని ఉంది, సరిగ్గా కనపడలేదు. ఇది వచ్చేసి మట్టి పాము అంట. మట్టిలో అలాగే పడుకునేందుకు ఒక లైట్ కింద బద్ధకంగా పడుకుంది అలాగే. ఈ పాము పేరు నల్లతలగల రాజుపాము అంట. ఈ పాము బాడీ మొత్తం తెల్లగా నల్లగా మచ్చలైతే ఉన్నాయి. అది మరి సంగతే ఉంటాను మరి.